అందరికీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. చాలాసార్లు చెప్పేసుకున్నట్టున్నాం. 2 వారాలు ఆ సంతోషమే దేవుని స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చాడంటే ఆయన రక్షణ మనకు సర్వలోకంలో కలుగబో సంతోషకరమైన సువర్తమానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం దేవుడు మన జీవితాల్లో మనకి ఇచ్చాడు. ఎన్నో బాధ కష్టాలు పక్కనున్నా మనకి ఆయన రక్షణలో ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప ఆనందం కొరకయ్యా మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఈ దినాన్ని మనం ఎంతగా సంతోషిస్తున్నాం. మరి కానీ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? పసులపాకే. ఎక్కడ? బెత్లెహేములో పుట్టాడు. దేవుని స్తోత్రం. బెత్లెహేము అంటే మనకి అందరికీ తెలుసు, రొట్టెలు ఇల్లని. కానీ బెత్లెహేములో మరి యేసు ప్రభు పుట్టాడు అన్న సంతోషం ప్రజలకు ఉన్నా అసలు యేసు ప్రభు పేరెత్తితేనే ప్రజలకి ఎక్కడ లేని కోపం ఇస్తుంది. యేసయ్య సువార్త ఎవరు ఏది ప్రకటించినా కోపం రాదు. కానీ యేసు ప్రభు సువార్త ప్రకటించే వారికి ఎప్పుడూ కూడా హింసలు, చాలా కష్టం. మరి వారి మీద కోపం, పగ, ద్వేషం. ఎందుకండి? యేసు ప్రభువు పుట్టిన దినాల్లోనే మరి ఆయన జన్మించిన తర్వాత యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఏ రోజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు అడిగితే ఏ రోజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అత్యాగ్రహుడై భయంకరమైనటువంటి కోపం తెచ్చుకొని మరి ఆ నజరేతు నుండి వాడి ప్రయాణమే బెత్లెహేముకి వెళ్ళడానికి 90 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తుంటే మరి ఈ నిండు చూలాలు 90 మైళ్ళు ఒంటి మీద ఎలా ప్రయాణం చేసిందో ఒక్కసారి ఆలోచించింది. అక్కడికి వెళ్ళగానే ఆమె వెంటనే ప్రసవించడం జరిగింది బెత్లెహేములో. అక్కడికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళే వరకు ఆగింది. ఎందుకని? దేవుని ప్రణాళిక. దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ముందుగానే ఆయన ప్రవక్తలు అనేక మంది ప్రవచించారు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన ప్రకారం మరి దేవుడు ఆ ప్రణాళిక ప్రకారం ఆయనను అక్కడ బెత్లెహేములో, యోదయ బెత్లెహేములో ఆయన జన్మించడం జరిగింది. దేవుని స్తోత్రం. అయితే ఆ 2 సంవత్సరాలలోపు మగబిడ్డలు అందరినీ కూడా సంహరించారు. ఒక ప్రక్కన యేసయ్య పుట్టాడని విమోచన, ఒక ప్రక్కన ఆయన పుట్టాడనే సంతోషము, మరి ఎంత సువార్తమానము అని ప్రకటిస్తూ ఉంటే మరొక ప్రక్కన ఎంత దుఃఖం. చూడండి, 2 సంవత్సరాలలోపు మగబిడ్డలందరినీ మరి సంహరించారంటే ఆ దినాల్లో మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని వాళ్ళు సంహరించారు, ఎంతమంది రక్తపాతం జరిగింది, ఎంతమంది బిడ్డలు. కనీసం ఒక్క మగబిడ్డాడు చంపినా అది బలి అయిపోయినట్టే కదా. దుఃఖం. బెత్లెహేములో ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. ఎందుచేతనంటే మరి ఈ బెత్లెహేమును ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? బెత్లెహేము అనే పేరు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 47 సార్లు రాయబడింది. యూదా దేశపు బెత్లెహేము, ఎఫ్రాతా మాట, ఎఫ్రాతీయుడైన యూదా బెత్లెహేములో అని మనం అనేక మంది చదువుకుంటాం. రూతు గ్రంథంలోని, ఈ మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను మనం చదువుతుంటాం.
వీటన్నిటిని 12 పుస్తకాల్లో రాశాడు బెత్లెహేము గురించి. అంత ప్రత్యేకమైనటువంటి గ్రామం, అది చిన్నదే, స్వల్ప గ్రామమైనను అంటాడు కదా మీకాలో 5వ అధ్యాయం 2వ వచనంలో. యోధ దేశపు నువ్వు స్వల్ప గ్రామమైనను అంటాడు. అంత చిన్న గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్న గ్రామంలోనే మరి ఎంతమంది మరి మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చంపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇది మొట్టమొదట రాహేల్ చూడండి, యాకోబు భార్య. యాకోబు పద్దనరాము నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో చూడండి. అక్కడ మరి రాహేల్కి బెన్యామీను పుట్టినప్పుడు ఆమె అక్కడ ప్రసవేదన నుండి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 35 బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున ఇది 1700 BCలో జరిగిందని చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ ఆమె ప్రసవేదన పడుచు మృతి పొందింది. మృతి పొందుతూ తన కుమారుడికి ఏమని పేరు పెడుతుంది? బెనోని, వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు అని మనం చదువుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన తండ్రి అతనికి ఏమని పెట్టాడంటే బెన్యామీన్, కుడి చేతి పుత్రుడు, అంటే ఆదరణ పుత్రుడు. అంటే కుడి చేతితో చేసే పనులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే నా కుడి చేతిలో నేను నిన్ను చెక్కుతున్నానంటాడు. నా కుడి చేతితో, నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకున్నానంటాడు. చేత ఆ బెన్యామీన్ గురించి తండ్రి అంత చక్కగా పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ బెత్లెహేములో మళ్ళా చూడండి, ఇదే విషయం ఆదికాండం 45-48వ అధ్యాయంలో 7వ వచనం మనం చదువుకుందాం. అక్కడ యాకోబు పద్దనరాము నుండి వస్తున్నప్పుడు ఎఫ్రాతాకు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందింది. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను ఈనాటికి కూడా ఆమె సమాధి రేచల్స్ టూంబ్ అని ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో. ప్రత్యేకంగా రాహేల్ సమాధి ప్రత్యేకంగా కట్టబడి ఉంది. అది ఈ రోజు కూడా ప్రజలు సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు దాన్ని చూస్తూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు 88లో వెళ్ళాం, అక్కడ చూసాం రేచల్స్ టూంబ్ అని. అది ప్రత్యేకంగా దాన్ని అలాగే ఏర్పాటు చేశారు. ఎంచేతంటే యాకోబుకు ప్రత్యేకమైనటువంటి మిక్కిలిగా ప్రేమించిన రాహేలు అంచేత ఆమె ఆ ఎఫ్రాతా మార్గంలో పాతిపెట్టబడింది. అయితే రాహేలు ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇర్మియా పత్రికలో 35వ అధ్యాయంలో ఏమంటున్నాడు? రాహేలు గురించి పిల్లలను గురించి అంగలార్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. రామాలో అంగలార్పు రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుతున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందడంలో. ఎందుచేత రామాలో అంగలార్పు? ఎందుచేతంటే ఇది ముందుగానే ప్రవక్తలు ప్రవచించడం జరిగింది. ఈ ప్రవచనం యేసు ప్రభు పుట్టినాక యేసు ప్రభువుని కూర్చిన ప్రవచనం ఆయన పుట్టిన తర్వాత అక్కడ నెరవేరినట్లుగా మనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. దేవుని స్తోత్రం. అక్కడ మత్తయి సువార్తికుడు రాస్తాడు కదా, ఈ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా 2వ అధ్యాయం 17వ వచనంలోను రామాలో అంగలార్పు వినబడేను, ఏడుపును మహారోదనదనియు
కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనుగా ఉండెను. దేవుని స్తోత్రం. ఇది ఎక్కడ జరిగింది అని అంటే 16వ వచనంలో మనం చూస్తే ఆ జ్ఞానులు ప్రశంసించరని హేరోదు తెలుసు. బహు ఆనందము తెలుసుకుని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని వధించెను. చూసారా ఎంత ఘోరం. ఓ ప్రక్కన యేసు ప్రభు యొక్క పుట్టుక, దాని మహోన్నతమైనటువంటి ఆయన జన్మ మనము ఆలోచన చేస్తుంటే, మరొక ప్రక్క భయంకరమైనటువంటి రక్తపాతంతో కూడిన కార్యం ఇక్కడ జరుగుతుంది. ఈ దినాల్లో కూడా మరి దేవుని కార్యం ఒక ప్రక్కన జరుగుతుంటే, మరి ఒక ప్రక్కన అనేక మందిని మరి హతమార్చుతున్నారు. యేసు ప్రభు కొరకు సాక్షులుగా, యేసు ప్రభు కొరకు తమ జీవితాలు సమర్పించుకున్న అనేక మంది మరి ఆయా దేశాల్లో, మరి ఆయా ప్రాంతాల్లో, ఆయా జాతుల మధ్య, ఆయా వంశాల మధ్య ఇలాంటి భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఎవరైతే యేసు ప్రభువుకి ఖచ్చితమైనటువంటి క్రీస్తు యేసుతో సద్భక్తితో నివసించు వారందరూ కూడా ఎలా ఏమవుతారంట? హింస పొందుదురు అని అంటారు వాక్యం. క్రీస్తు యేసును సద్భక్తితో, నిజమైన భక్తితో మనం ఆయనను ఆరాధిస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక హింస ప్రారంభమవుతుంది. మనం ఏదో అలవాటు ప్రకారం, ఆచార ప్రకారం మనం చేస్తుంటే దానికి తగిన ప్రతిఫలం మనం చూడం. కానీ నిజమైనటువంటి భక్తితో మనము ఆయనను ఆరాధిస్తుంటే మరి తప్పకుండా హింసలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచనము కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఆయన మనకు రక్షణని ఇస్తున్నాడు. ఆ రక్షణ ద్వారా మనకు విమోచన కలుగుతుంది. తులసి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. తులసి పత్రిక 1:14. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కుమారుడు అంటే కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. నిజమే, ఆయనలో మనకు పాప క్షమాపణ. మనం ఎలాంటి వారమైనా, ఎంత భయంకరమైన ఘోరమైన పాపులమైన ఆయన మనలను రక్షించుటకు సమర్థుడు. మనలను క్షమించే దేవుడు, క్షమించి తన బిడ్డలుగా మనలను రక్షించి మనలను చేర్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేత బెత్లెహేములో జీవం ఉన్నది. బెత్లెహేములో ప్రక్కన మరణము రక్తపాతం. మరి ఈ బెత్లెహేములోనే నుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. సరే, ఇంకా యోసేపు ఎక్కడి నుండి వచ్చాడు? యూదయ దేశపు బెత్లెహేము వంశీ, దావీదు వంశంలో నుండి వచ్చాడు. దావీదు ఎక్కడి నుండి వచ్చాడు? 1 సమూయేలు పత్రిక 16వ అధ్యాయంలో చూడండి. ఆయన యూదయ దేశపు బెత్లెహేము వాడైన దావీదు అంటాడు. 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడకు ఎఫ్రాతీయుడైన యెషయ్యను అని కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు 16వ అధ్యాయం మనం 1వ వచనం నుండి చూస్తే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అప్పటికి సౌలుని రాజుగా నియమించాడు. అయితే సౌలు పాపం చేయడం వల్ల దేవుడు ఆయనను విసర్జించి ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు.
సో ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సెలెక్షన్. అంటే ఈ బెత్లెహేము ఎన్నుకొనబడిన స్థలం, దేవుడు ఎన్నుకున్న స్థలం. అంచేతనే యేసు ప్రభు అక్కడ పుట్టాడు. దేవుని స్తోత్రం. ఈ దావీదుని మహారాజుగా ఎన్నుకున్నది ఈ బెత్లెహేంలోనే. చూడండి 16వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతుము, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నేను పంపుచున్నాను. యెషయి ఎవరు? బెత్లెహేమీ. యెషయి దావీదు యొక్క తండ్రి, కడసారపు వాడు దావీదు, అందరికంటే చిన్నవాడు, ప్రత్యేకించబడినవాడు. దేవుడు ఎన్నుకున్నాడు దావీదుని. ఎన్నుకొని ఇక్కడ సౌలు మహారాజు వచ్చి ఆయనను అభిషేకిస్తున్నాడు. దేవుని స్తోత్రం. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించడానికి ఎన్నుకున్న ప్రదేశము బెత్లెహేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బెత్లెహేంలో ఈ దావీదు మహారాజు అక్కడి నుండి కూడా మరి ప్రత్యేకంగా ఒక రాజుని నియమించడానికి ఒక సిటీగా మరి దాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నటువంటి స్థలమే ఈ బెత్లెహేం. అలాగనే మరి ఈ బెత్లెహేం చూడండి, రూతు గ్రంథంలో మనం చూస్తే రూతు కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఆవిడెవరో మోయాబీరాలు. ఎవరిని పెళ్లి చేసుకుంది? ముందు ఎవరిని పెళ్లి చేసుకుంది? నయోమి అత్తగారు. మీరు మీ అందరికీ సండే స్కూల్ కావాలి. రాత్రి సండే స్కూల్ భలే ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. రాత్రి స్కిట్ చాలా బాగా, ఆ ప్లే చాలా బాగా చేశారు. మరి రాజుగారికి దేవుడు ఇచ్చిన నడిపింపు, దాంతో పాటు మీరు అందరూ బాగా యాక్ట్ చేస్తారు. భలే యాక్ట్ చేస్తున్నారు. చాలా చక్కగా మరి ఎంత టాలెంట్స్ ఉన్నాయని రాత్రి చూసి నేను చాలా సంతోషపడ్డాను. చాలా ఆలోచించుకుంటూ ఉన్నాను, ఎంత చక్కని బిడ్డల్ని దేవుడు మాకు ఇచ్చాడు. మన కుటుంబంలో చక్కగా వాళ్ళు ఎంత బాగా చేశారు. మీరు అందరూ సంతోషించారా? హ్యాపీయా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మంచి తలాంతులు గల బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చాడు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో రూతు చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనంలో, కరువు కలగగా ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండడానికి వెళ్ళారు. ఆ మనుషుని పేరేంటి? ఎలీమెలెకు. నయోమి. కిలియోను. సో మహులోను ఈ రూతు హస్బెండ్, ఇతను చనిపోయాడు. వీళ్ళ 2 కుమారులు కూడా మోయాబు దేశంలోనే చనిపోయారు. భర్త కూడా చనిపోయాడు. ఇక్కడ ఎవరు మిగిలారు? ఇంకా అత్తగారు, 2 కోడళ్ళు మిగిలారు. వాళ్ళని తీసుకొని వాళ్ళని ఇక్కడే ఉండండి, మీ దారి మీరు చూసుకోండి, నేను వెళ్ళిపోతాను అని మళ్ళా తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు రూతు కూడా యోదయ బెత్లెహేంకి బయలుదేరినట్లుగా మనము ఈ చరిత్రలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదొక రక్షణను కలిగినటువంటి ప్రదేశం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడంటే ఎక్కడి నుండి పుట్టాడు? ఈ రూతు ఎలాంటిది? మోయాబీరాలు, అన్యురాలు అయినప్పటికీ దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు.
మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జీనియాలజీలో ఆ వంశావళిలో ఆమె పేరు కూడా ప్రకటించబడింది, వ్రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రూతుని, తామార్ని, రాహాబుని భయంకరమైనటువంటి స్త్రీలు వీళ్ళు. వాళ్ళకి ఆయన రక్షణను ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక రూతు మరి ఒక విమోచకుడిని తీసుకురావడానికి ఒక పాత్రగా ఆమె అక్కడ కనబడుతుంది. ఇంకా ఆఖరిని ఆమె బెత్లెహేంకి వచ్చి బోయేజును పెళ్లి చేసుకున్నట్లుగా, బోయేజు ద్వారా ఓబేద్ అంటే అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి అంటున్నాడు 17వ వచనంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ చరిత్ర అంతా కూడా మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనబడుతుంది. సో ఒక విమోచకుడు, ఒక రక్షకుడు ఈమెలో నుండి జన్మించాడు. దానికి ఒక కేంద్రంగా మరి ఒక కేంద్ర బిందువుగా ఈ బెత్లెహేంని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఇది స్వల్ప గ్రామమైనను మీలో నుండి ఒకడు పుట్టునని మనం మీకా గ్రంథంలో చూస్తున్నాం. 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పు. ప్రవచనం ముందుగానే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మరి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. యెషయా ప్రవచించారు. 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం వచనాలు చూస్తుంటే మరి అక్కడ ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడంటే ఆయన మనల్ని ప్రేమించి మనలను రక్షించడానికి, మనకు విమోచన కలిగి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన పండుగకు వెళ్ళాడు. అక్కడ ఎవడైనా తప్పుకుంటే నా ఎదుకు వచ్చి తప్పు తీర్చుకోండి, నా యందు విశ్వాసం ఉంచండి, ఉంచితే వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపచేస్తానని ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఈయన ఇలా మాట్లాడుతుంటే ఆ శిష్యులు అక్కడ ఉన్న కొందరు ఈ మాటలు, జనసమూహంలో కొందరు ఈ మాటలు విన్నారు, నిజంగా ఈయన ప్రవక్తే. మరి కొందరు అన్నారు ఈయన క్రీస్తే. మరి పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని నాకు ఎవరు బయలుపరిచినట్లుగానే పేతురు అక్కడ ప్రకటించాడు. అలాగే ఇక్కడ కొంతమంది ఆయన ప్రవక్త అని కొందరు, క్రీస్తు అని కొందరు. క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పలేదా? లేఖనాలు ముందుగానే ప్రకటించబడి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బెత్లెహేములో నుండి మరి దావీదు సంతానంలో పుట్టి బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చిన గ్రామం చిన్నది, అతి చిన్నదైనటువంటి గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అతి చిన్న వారమైనా కూడా అల్పులమైన మనలను ఎందుకు పనికిరాని వారు క్రైస్తవులు అంటే ఎంత తక్కువ. క్రైస్తవులు అనేటప్పటికీ ఆ తక్కువ జాతి వాళ్ళు, అంటరాని వాళ్ళు, ఇంకా ఏమేమో మాట్లాడతారు. కానీ మనలో ఉన్నవాడు ఎవరు వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో
ధనం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, అధికారులు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మనము సేవించుచున్నది ఉండకుండా వాటన్నిటిని కూడా తుడిచివేసి వాటిని మేకులతో సిలువ కొట్టి అడ్డం లేకుండా దాన్ని ఎత్తి పారవేసి ఆయన మన అపరాధములన్నిటినీ కూడా క్షమించాడు. దేవుని స్తోత్రం. అంచేత మనం ఆయన యందు విశ్వాసం ఎల్లప్పుడూ కూడా మన విశ్వాసము తరిగిపోకూడదు. ప్రతి దినము కూడా మన విశ్వాసం అభివృద్ధి చెందేవారంగా, పౌరుషం గలవారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి పరిపూర్ణమైనటువంటి భక్తితో, ప్రేమతో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి ఈ రాబో దినాల్లో ఆయన మహిమాత్మే మనలను వాడుకొను గాక, మిమ్మల్ని దీవించను గాక. హ్యాపీ క్రిస్మస్ అగైన్. అందరూ చెప్పండి దేవుడు